ఇదేంటో తెలుసు కదా మీకు, మెంతి కూర. ఈ మెంతి కూరని ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను కోసేసి నీడని ఎండబెట్టేసి, ఇప్పుడు మనం కస్తూరి మేతిలాగా ఎట్లా చేసుకుంటామో అట్లా ఎండబెట్టేసి పొడి కూడా చేసుకోవచ్చు, లేదంటే ఆకులు కూడా అట్లాగే ఉంచుకోవచ్చు. సో నేను ఎప్పుడు ఎట్లా పుదీనా కొత్తిమీర కానీ, పుదీనా కానీ, ఇదిగో మెంతికూర కానీ ఇట్లా ఎక్కువగా పంట వచ్చినప్పుడు మాత్రం నేను అవి చక్కగా ఎండబెట్టేసి నీళ్ళలో ఎండబెడతానండి. ఎండబెట్టేసి మంచిగా పొడి చేసి పెట్టుకుంటాను. ఇవి లేనప్పుడు అది ఉపయోగపడుతుంది. అందుకే నేను అప్పుడప్పుడు మీకు మెంతికూర తీస్తున్నాను, కొత్తిమీర పొడి తీస్తున్నాను, పుదీనా పొడి తీస్తున్నాను అని చెప్తాను కదా. నేను చేసేది ఇట్లాగేనండి. మరి నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మళ్ళీ ఇంకొక వీడియో పెడతా. ఈ మెంతికూర చక్కగా నేను కట్ చేసి లైన్గా పెడితే అమ్మాయి తెలియక అన్నీ కలిపేసేసి కడిగేసింది. సో మళ్ళీ దీన్ని సెగ్రిగేట్ చేసుకోవాల్సి వచ్చింది. చూడండి, ఇవన్నీ అట్లా తీసుకోవాలి. చక్కగా నేను ఇట్లా లైన్గా పెట్టి చక్కగా కట్ చేశాను. ఎందుకంటే ఆ మట్టి ఆ ఏర్ల దగ్గర కోసేస్తే బాగుంటుందని. ఇవి ఇప్పుడు నేను కడిగి ఎండబెట్టి నేను పొడి చేస్తాను. అదంతా ప్రాసెస్ అండి, మీకు చూపిస్తాను మళ్ళీ. ఎప్పుడైనా నేను ఇట్లాగే ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటాను. సో నీడని ఎండబెట్టాను చూడండి. నీడని ఎండబెట్టుకోవాలి, ఎండలో కాకుండా. ఇదిగోండి, ఇన్ని రోజులు కష్టపడి ఎండబెడితే ఈ మెంతికూర ఈ విధంగా వచ్చింది. దీనినే ఇప్పుడు కస్తూరి మేతి అని కొనుక్కుంటాం కదా, ఆ చిన్న మెంతికలే ఆకులతోటే వస్తుంది ఇది. ఇట్లాగే మనం దీన్ని దాచిపెట్టుకుని కూరల్లో వేసుకోవచ్చు. కూరల్లో వేసుకోవాలంటే కొంచెం తీసుకుని ఇట్లా నలుసుకున్న వేసుకోవచ్చు, లేదంటే ఇది పొడి చేసుకుని ఒక కంటైనర్లో పెట్టుకున్న వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర కానీ, పుదీనా కానీ, కొత్తిమీర, పుదీనా అండ్ మెంతికూర ఇవన్నీ కూడా నేను ఇట్లాగే చేస్తాను. మునగాకు కూడా నేను ఇట్లాగే ఎండబెట్టుకొని పొడులు చేసుకొని నేను ఇట్లా పెట్టుకుని వేసుకుంటూ ఉంటానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఏది చేయాలన్నా మనం కొంచెం కష్టపడాలి. కొంచెం కష్టపడితేనే మనకి ఇవన్నీ వస్తాయండి. మరి నేను ఏ విధంగా చేశానో చూసి మీరు కూడా నేర్చేసుకోండి. ఒకవేళ నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.